బేసిక్‌గా తెలంగాణలో 40,000 ఉద్యోగాలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే 40,000 ఉద్యోగాలు అంటున్నారంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నారు. మరి 3వ సంవత్సరం అడుగు పెడుతున్నారు కాబట్టి మరి చాలా దుక్కుల్లో కూడా మనకు రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఆల్రెడీ మేము 40,000 ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తాము అని అంటున్నారు. సో 100% అయితే నేనైతే నమ్మవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే మనకు వచ్చిన కొత్తలోనే ఎమ్మటే వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకోవడం ప్రాసెస్ ఒక 5 months ఆర్ 6 months పట్టింది. సో దాని తర్వాత మళ్ళీ వేకెన్సీస్ లిస్ట్ తీసుకురావడానికి వాళ్ళకి కొంత సమయం తీసుకున్నట్టుంది. సో ఏదేమైనా కూడా కానీ సో మనకు తెలంగాణలో ఉన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మనకేమన్నాడంటే ఖచ్చితంగా నేను 40,000 ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఈ మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? సర్పంచ్లకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. యువత ఎన్నికలలో అడ్డగోలుగా వెళ్ళకండి, మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ కావండి, ఐఏఎస్ ఐపీఎస్లు పోలీసులు టీచర్లు కావాలనే నా ధేమా ఉందని కూడా మాట ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాక నోటిఫికేషన్స్ అయితే 40,000 ఉద్యోగాలు రావచ్చే అవకాశాలు ఎక్కువగా నమ్మొచ్చు, ఉన్నాయి కూడా. ఓకే, ఎన్నికల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% సార్.